స్ట్రక్చర్ టెస్టింగ్ ఇది ఒక టెక్నిక్. వైట్ బాక్స్ టెస్టింగ్లో ఇంకో టెక్నిక్. ఇంతకుముందు వీడియోలో బేసిక్ పార్ట్ టెస్టింగ్ చేసినాం. ఇది కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్. ఇట్ ఈస్ 2 ఆర్ వైట్ బాక్స్ టెస్టింగ్లో టెక్నిక్స్. ఇప్పుడు ఈజ్ ద టెస్టింగ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 రకాలు ఉంటాయి కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్లో. ఒకటి కండిషన్ టెస్టింగ్తో చేయొచ్చు, ఇంకోటి డాటా ఫ్లో టెస్టింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా. కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్ ఏమవుతుందంటే కండిషన్ టెస్టింగ్లో ఫస్ట్ కండిషన్ టెస్టింగ్ ఇస్ ద టెస్ట్ ద లాజికల్ కండిషన్ ఇన్ ద ప్రోగ్రామ్ మోడల్. ఏదైతే లాజికల్ కండిషన్ ఉంటాయో లాజికల్ కండిషన్ బేసిస్ పైన ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది కండిషన్ టెస్టింగ్లో. ఆ పేరులోనే ఉన్నది, కండిషన్ పైన టెస్ట్ చేయాలి. ఆ కండిషన్ నువ్వు ఎలా పెడతావు? యూజింగ్ ఏ లాజికల్ రిలేషన్షిప్, లాజికల్ కండిషన్స్తో నువ్వు పెట్టచ్చు. ఇప్పుడు లాజికల్ కండిషన్స్ అంటే ఏం రావచ్చు? లైక్ ఇప్పుడు రిలేషన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసినా, ఏ ఇస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు బి, అలా కండిషన్స్ పెట్టచ్చు. అది అట్లా ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఈక్వల్స్ టు, డబుల్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, ఇట్లా ఇవన్నీ రిలేషన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఈ రిలేషన్ ఎక్స్ప్రెషన్స్తోనే కానీ లేకపోతే బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ ఆర్ ఫాల్స్, లేకపోతే కాంపౌండ్ కండిషన్స్ ఉంటాయి. ఇది అండ్, ఇది ఆరు, మళ్ళీ ఇది నార్మల్ అండ్, అట్లా ఇది దీన్ని కాంపౌండ్ కండిషన్స్ కిందకి వస్తాయి. సింపుల్ కండిషన్ లైక్ యూనియనరీ ఆప్షన్, ఇది నాట్ కానీ ఇట్లా యూనియనరీ కండిషన్స్ కానీ కాంపౌండ్ కండిషన్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ ఆర్ ఫాల్స్, లైక్ అలానే రిలేషన్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఇన్ని విధాలుగా నువ్వు కండిషన్స్ కానీ రిలేషన్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ లాజికల్ కండిషన్స్ కిందకి వస్తాయి. సో టెస్టింగ్ కండిషన్ టెస్టింగ్ ఇస్ టెస్ట్ ద కండిషన్, ఈ లాజికల్ కండిషన్స్ ఏటి మనం 5 డిస్కస్ చేసుకున్నామో ఈ 5 లాజికల్ కండిషన్స్ కిందకి వస్తాయి. ఓకేనా. ఈ 5 లాజికల్ కండిషన్స్ యూజ్ చేసుకొని ఆ టెస్టింగ్ అనేది జరుగుతుంది. దాన్ని కండిషనల్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్లో డాటా ఫ్లో టెస్టింగ్. డాటా ఫ్లో టెస్టింగ్లో ఏమవుతుంది? డాటా ఫ్లో టెస్టింగ్ టెస్ట్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అకార్డింగ్ టు ద లొకేషన్ అండ్ డెఫినేషన్ అండ్ యూజర్ ఆఫ్ ద వేరియబుల్ ఫ్లో. డాటా ఎలా ఫ్లో అవుతుంది దానిపైన బేస్ చేసుకొని ఫ్లో చార్ట్ గీసుకొని డాటా ఫ్లో తీసుకొని దానిపైన డాటా ఫ్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. అలా లాస్ట్ వచ్చేసి లూప్ టెస్టింగ్. ఇది 3 అనమాట. ఒకటి కండిషన్ టెస్టింగ్, ఒకటి కండిషన్ టెస్టింగ్, డాటా ఫ్లో టెస్టింగ్, ఇక లాస్ట్ లూప్ టెస్టింగ్. ఈ 3 వస్తాయి అనమాట. దేని కింద? కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్ కింద. లూప్ టెస్టింగ్లో ఏమవుతుంది? ఇట్లా ఫ్లో చార్ట్ గీసుకొని ఆ లూప్ బేస్డ్ ఆన్ లూప్ పైన టెస్టింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లో చార్ట్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్. ఇది ఏంటిది? వైల్ లూప్. ఇది డూ వైల్ లూప్ అంటే ఫస్ట్ చేస్తుంది, దాని పని చేసిన తర్వాత చెక్ చేస్తుంది. అందుకే ఇక్కడ వచ్చింది కండిషన్. అందుకే ఫస్ట్ అది వర్క్ చేస్తుంది. డూ అంటే ఇక్కడ డూ అయిపోతుంది. అది చేసిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. సో డూ వైల్ ఇలా ఉంటుంది. వైల్ జస్ట్ డైరెక్ట్ చెక్ చేసాకనే కండిషన్, దాని ఆపరేషన్ ఏదైతే పని చెప్తామో దాని పని చేస్తుంది. సో స్కిప్ ద లూప్, 1 పాస్ 2 పాస్ m పాస్ ఉంటుంది టెస్టింగ్. అలానే ఇది లూప్, జస్ట్ లూప్ టెస్టింగ్. 30 అలానే ఈ లూప్ టెస్టింగ్. 30 నెస్టెడ్ లూప్ ఎట్లుంది? ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంటే అది నెస్టెడ్ లూప్ కిందకి వస్తుంది. ఇన్సైడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ టాస్క్, అవుట్ సైడ్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ టెస్ట్ చేస్తుంది ఇది. అట్లనే 1 ఆఫ్టర్ టు అనదర్ కాన్క్రీటెడ్ లూప్స్, ఒకదాని తర్వాత ఇంకోటి కాన్క్రీటెడ్ లూప్స్ జరుగుతాయి. ఇక్కడ ఒక లూప్ జరిగింది కానీ నెక్స్ట్ ఇంకొక లూప్ జరుగుతుంది. ఓకే, ఇవి కాన్క్రీటెడ్ లూప్స్. కాన్సన్ట్రేటెడ్ లూప్స్ యూజ్ ద సేమ్ ఆర్ సింపుల్ లూప్స్. ఇది అన్నిటిని కలిపే ఇది ఒక మిక్స్డ్ లూపు. డయాగ్రామ్కి ఇస్తాను. ఓకేనా. దిస్ ఆల్ ఆర్ అబౌట్ కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్ యొక్క టెక్నిక్. కమ్స్ అండర్ వైట్ బాక్స్ టెస్టింగ్లో ఇది ఒక టెక్నిక్. దాంట్లో ఈ 3 వస్తాయి: కండిషనల్ టెస్టింగ్, డాటా ఫ్లో టెస్టింగ్, లూప్ టెస్టింగ్.